సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. భగవద్గీతను కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. అది ఎందుకు మనం నిత్య జీవితంలో భాగం కావాలి అనేది. ఒక 100 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి తన జీవితాంతం భగవద్గీతను చదివినా ఇంకా అందులో జ్ఞానం మిగిలే ఉంటుంది అని అంటాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు ఏదైనా మీకు బాగా నచ్చింది పాడమంటే ఏం పాడతారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సంజయుడు చెప్తాడు భగవద్గీత గురించి ఒక మాట చెప్తాడు. ఆయన ఏమంటాడంటే ఎక్కడనైతే కృష్ణుడు రథసారథి అయి ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ధనుర్ధారి అయి ఉంటాడో అక్కడ విజయం చేకూరుతుంది. భగవద్గీతను చాలా మంది మత గ్రంథం అని అనుకుంటారు. భగవద్గీత గురించి మీరు ఏదన్నా ఒక టక్కున చెప్పండి. ఇప్పుడు మన సమాజానికి తగ్గట్టుగా లేకుండా మన యువతకి కోసం అంటే ఏం చెప్తారు మీరు? ప్రతి ఒక్కరు భగవద్గీతను పూర్తిగా చదవకపోయినా కానీ గీత 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 అని మనం ఉచ్చరిస్తే త్యాగి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం మనకు అందులో వినిపిస్తుంది. మనకి మల్టీ టాస్కింగ్ లాగా మీరు చేస్తున్నారు. ఒకవైపు గాయకుడు మీరు, ఆ తర్వాత సంగీత వాయిద్యాలను కూడా మీరు వాయిస్తూ ఉంటారు. రైటర్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా కదా? అవునమ్మా. బాగా నచ్చిందండి. మీ ఫేవరెట్ ఏంటి అందులో? వి హనుమంతరావు గారు. ఓ ఓకే. చాలా సంతోషం అబ్బా. నిజంగా స్టూడియోకి పిలిపించి ఎప్పుడో చిన్ననాడు మర్చిపోయిన విషయాలని ఓటనుకోటి అదే మెల్లమెల్లగా 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 కవీశ్వరుని గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఒక్క ముచ్చటైతే చెప్తానా, కవులందరికి కూడా నా సాయశక్తుల తోసినంత చేయుతాన్ని ఇస్తానని అయితే చెప్తానా. కవిత్వం రాయండ్రి, సమాజాన్ని మేల్కొల్పే కవిత్వం రాయాలని నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎవరు ఎక్కువ పాటలు రాసేవాళ్ళు? ఎట్లా ఉండేది? బాగుండే. మీరు కూడా పాటలు రాస్తూ ఉంటారు. కాసర్ల శ్యామ్ కుమార్ గారమ్మ నాకు మంచి మిత్రులు. ఒకే పాఠశాలలో చదువు. ఇంకొకటి ఏంటి అంటే ఆయన మంచి కాంగో డ్రమ్ ప్లేయర్, అద్భుతమైన వాయిద్య కళాకారులు. కంజర కానీ కాంగో కానీ చాలా అద్భుతంగా వాయిస్తారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఒక విశిష్టమైనటువంటి అతిథి ఉన్నారు. తను కవి, గాయకుడు, కళాకారుడు. వీటన్నిటికీ మించి తను భగవద్గీత గురించి ప్రచారం కూడా చేస్తున్నటువంటి ఒక టీచర్. మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్ గారు. శ్రీనాథ్ గారు నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మ. సో మీరు కవి, గాయకుడు, కళాకారుడు, టీచరు, ఇన్ని రకాలుగా చేస్తున్నారు. బట్ మీకంటూ కొన్ని సెంటిమెంట్లు, దేవుడు అనేది ఉంది కదా. నాకు ఇంటర్వ్యూ ముందు కూడా మీరు ఒక మాట చెప్పారు. సో ఏదైనా ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేస్తున్నాను అంటే అటు దీప ప్రజ్వలన కావచ్చు, కెమెరా ఆన్ చేయడం కావచ్చు, ఆ రంగస్థలం మీద తెరెత్తడం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మీరు భగవంతుని ధ్యానించుకొని చేస్తాను అన్నారు. సో మన ఇంటర్వ్యూ కెమెరా ఆన్ అయినప్పుడు కూడా మీరు అదే మాట చెప్పారు, నేను ధ్యానించుకుంటాను అనేది. ఎందుకలా? అమ్మా సరే, సాధారణంగా వ్యక్తులకు ఎవరికి ఉండే అభిప్రాయాలు వారికి ఉంటాయి. కానీ నేను ప్రగాఢంగా విశ్వసించేది ఏంటి అని అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టిని నడిపే అంటూ అద్భుతమైనటువంటి శక్తి భగవంతుడు. ఆ భగవంతుని స్తుతించినప్పుడు, భగవంతుని నమ్ముకొని ప్రార్థనతో ప్రారంభించిన ఏ కార్యక్రమమైనా దిగ్విజయం అవుతుంది అనేటువంటిది అక్షర సత్యం. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100% నిజం నిజం నిజం. చిన్నతనం నుండి మా కుటుంబం అంతా కూడా కొంత ఆధ్యాత్మికమైనటువంటి భావనతో ఉన్నటువంటిది. మా తాతగారు, మా తండ్రి గారు, మా అమ్మ, మేము ఆ రకంగా నేను ఆ వాతావరణంలో పెరగడం కూడా దీనికి ఒక కారణం అయి ఉండొచ్చు. తర్వాత నేను గుడ్డిగా నమ్మడం, ఏదో అమ్మగారు చెప్పారు, నాన్నగారు చెప్పారని కాదు. నా అనుభవంలో చాలా సందర్భాలలో నేను భగవంతుని నమ్ముకొని నా జీవితంలో నేను చాలా రకాలైనటువంటి లబ్ధిని పొందాను. నేను ఆ క్రమం లోపట నేనే కాదు, భగవంతుని ఎవరు నమ్ముకున్నా కూడా దాని వలన ప్రయోజనం ఉంటుంది అనేటువంటిది అక్షర సత్యం. మీరు అయ్యా ప్లీజ్. ఓం గం గణాధిపతయే నమః. కృష్ణం వందే జగద్గురుం. వాసుదేవాయ మంగళం. సర్వశాస్త్రమయీ గీత. వ్యాసో నారాయణో హరి. యత్ర యోగీశ్వరో కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాన్నితిర్నితిర్మమ. అన్యదా శరణం నాస్తి త్వమేవా శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః.
సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటారు దేవుళ్ళని అందరినీ తప్పకుండా కూడా. అమ్మ. ఇదొకటి ఇప్పుడు నా పుస్తకావిష్కరణలు జరుగుతూ ఉంటే కూడా నేను కవిగా పుస్తకావిష్కరణ చేసినప్పుడు మొదట సరస్వతి ప్రార్థన అవుతుంది వేదిక మీద. సరస్వతి ప్రార్థన తర్వాత మా అమ్మగారికి వేద మంత్రాలతో మాతృపూజ ఖచ్చితంగా. ఎన్ని పుస్తకాలు ఆవిష్కరించినా ప్రతి పుస్తక సభలో మా అమ్మగారికి మాతృపూజ పాదపూజ చేస్తాను నేను ఖచ్చితంగా. ఆ పాదతీర్థం తీసుకున్న తర్వాతే పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. తర్వాత సమీక్షలు యథావిధిగా జరుగుతాయి. ఆ కవులకు కళాకారులకు సన్మాన సత్కారాలు అవిగా పరిపాటిగా జరుగుతూనే ఉంటాయి. కానీ మా అమ్మగారికి మాతృపూజ ఖచ్చితంగా చేస్తానమ్మా. మరి ఇలా నేను చెప్పుకుంటున్నానని కాదమ్మా, ఇతరులకు కూడా ఇన్స్పిరేషన్ కోసం చెప్తున్నాను నేను. నా ప్రతి పుస్తకావిష్కరణకు వేదిక మీద మా అమ్మగారి చేతుల మీదుగా 1 క్వింటల్ బియ్యం అనాథ వృద్ధ శరణాలయానికి ఇప్పిస్తాను నేను. నా స్థాయి నా స్తోమతతో సన్న బియ్యం ఇప్పిస్తాను నేను వాళ్ళకి. ఇక ప్రతిసారి పుస్తకావిష్కరణకైతే ఇప్పిస్తానమ్మా. ఇది నా పుస్తకావిష్కరణ. ఏ సభ చేసినా ఏది చేసినా ఒక భగవత్ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఈ పుస్తకావిష్కరణ మాత్రం మాతృ పూజతో ప్రారంభమవుతుంది సరస్వతి ప్రార్థన తర్వాత. ఎన్ని పుస్తకాలు రాసిండ్రు మీరు ఇప్పటిదాకా? నేను ఇప్పుడు 30 పుస్తకాలు వెలువరించాను, ముద్రించి వెలువరించాను. ప్రస్తుతం ఒక 5 పుస్తకాలు ముద్రణలో ఉన్నాయి. డిసెంబర్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నానమ్మా నేను వాటిని ఆవిష్కరణ. సో ఇప్పుడు మల్టీ టాస్కింగ్ లాగా మీరు చేస్తున్నారు. ఒకవైపు గాయకుడు మీరు, ఆ తర్వాత మిమిక్రీ కళాకారుడు మీరు, ఆ తర్వాత సంగీత వాయిద్యాలను కూడా మీరు వాయిస్తూ ఉంటారు, రైటర్ మీరు. దీంతో పాటుగా భగవద్గీతను కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. అది ఎందుకు మనం నిత్య జీవితంలో భాగం కావాలి అనేది. ఎట్లా టైం దొరుకుతుంది మీకు? ఇవన్నిటిని ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? మా సమయం 24 గంటలు. ఎవరికైనా నాకేం ఎక్కువ ఏమి ఉండదు. ఇది 28వ గంట లేదా 30 గంటలని కాకుండా. అయితే ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే జీవితం లోపల తాను అనుకున్న దాన్ని సాధించడానికి మొదటి ఆలోచన ఇది. ఎందుకంటే కాలం చాలా విలువైనటువంటిది. దాన్ని మనం చక్కగా వాడుకోవాలి ఆ కాలాన్ని. అందుకోసం అని చెప్పి నేను ఈరోజు ఇది చేస్తా అని కాదు, ప్రతిరోజు అప్పుడప్పుడు జేబులో తెల్ల కాగితం పెట్టుకుంటే కూడా మనం ప్రయాణం చేస్తున్నా మనసులో ఏదో భావన వచ్చినప్పుడు వాటిని మామూలుగా కొన్ని పదాలు రాసుకొని ఆ తర్వాత సమయం చిక్కినప్పుడు కవితగానో ఏదో పాటగానో ఏదో రకమైనటువంటి రూపాన్ని ఇస్తూ ఉంటాను నేను. ఇక భగవద్గీత అనేటువంటిది ఏంటి అని అంటమ్మా, అది నేనే కాదు ప్రపంచ మానవాళికి జ్ఞానాన్ని పంచేటువంటి ఒక జ్ఞాన ఖని అది. ఎందుకు భగవద్గీత గురించి ఎంత చెప్పినా తక్కువే. పండిత మదనమోహన మాలవ్య గారు అంటారు, ఆయన మహానుభావులు, ఒక 100 సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి తన జీవితాంతం భగవద్గీతను చదివినా ఇంకా అందులో జ్ఞానం మిగిలే ఉంటుంది అని అంటాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక వ్యక్తి నాకు భగవద్గీత పూర్తిగా అర్థమైంది అని అంటే ఎంతవరకు అర్థమైంది? తనకున్న మేధాశక్తి మట్టుకు అర్థమైంది, తనకున్న జ్ఞాపక శక్తి మట్టుకు అర్థమైంది, తనకుండే జిజ్ఞాస ఎంత ఉన్నదో, ఏమాత్రం దాని నుండి నేర్చుకోగలిగే శక్తి ఉన్నదో అంతవరకు నేర్చుకున్నాడని. అక్కడికి అయిపోయింది అని మనం అనుకోరాదు. దీనికి ఉదాహరణ చెప్తాను నేను. సముద్రం వరకు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి తన వద్ద ఉన్న ఒక పాత్రలో ఓ బిందెను లేకపోతే ఏదో అక్షయ పాత్ర ఏది ఉన్నప్పుడు లేదా ఒక చిన్న గ్లాస్ లాంటిది పట్టుకొని వెళ్తే తాను సముద్రపు నీరు తీసుకున్నా తన వద్ద ఉన్నది సముద్రపు నీరే. ఎంత ఉంది అని అంటే తన అవసరార్థం తీసుకున్నంత ఉంటుంది, తాను మోయగలిగినంత భరించగలిగినంత ఉంది. కానీ మొత్తం సముద్రాన్ని తన వద్ద ఉన్నటువంటి పాత్రలో నింపలేడు కదా. ఇది ఒక గొప్ప కొలమానం భగవద్గీత జ్ఞానానికి. అది ఎంత సముద్రం ఎంత అగాధమైనదో ఇందులో ఉన్న జ్ఞానం కూడా అది ఎంత నేర్చుకున్నా ఇంకా అది ఇంకా ఉంటూ ఉంటుంది. అందుకోసమే భగవద్గీత అనేటువంటి జ్ఞానం విశ్వవ్యాపితమైనటువంటిది. కృష్ణుడే సాక్షాత్తు ఆ భగవంతుడు ఆ కృష్ణుడుగా పుట్టి అర్జునుడితో అంటాడు, ఓ అర్జున, ఈ భగవద్గీత వేరు నేను వేరు కాదయా, ఈ భగవద్గీతే నేనే భగవద్గీత. ఈ సృష్టి రచన చేయడానికి సృష్టి క్రమాన్ని నడిపించడానికి నాకు ఈ భగవద్గీతే ఆధారం అని అన్నాడు. ఒకవేళ ఎవరైనా భగవద్గీతను పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న వారు ఉంటే భగవంతునికి అతనికి ఏమాత్రం కూడా తేడా ఉండదమ్మా. కానీ ఆ స్థాయికి ఎదిగిన మానవులు ఉన్నారా అని ఒకసారి ప్రశ్నించుకుంటే ఇంకా అది ఉన్నారా అనుకునేటువంటి వాళ్ళ ఆలోచనకే విడిచిపెట్టాలి. ఒకవేళ ఆ స్థాయిలో చేయాలి అనంటే అది మళ్ళీ కృష్ణునితోటే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన పరంధాముడు. ఎందుకంటే భగవంతుని యొక్క శక్తి ఇంత అని ఎవరు చెప్పలేరు కదా. అది అందుకోసం అని చెప్పి భగవద్గీత, ఎవరు భగవద్గీతను ఆశ్రయిస్తారో వారు జీవితంలో ఖచ్చితంగా ఎదుగుతారు వారు. ఇది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నేను అనుభవించినటువంటిది ఇది. సో మీరు గాయకుడు కూడా కదా, ఇప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు ఏదైనా మీకు బాగా నచ్చింది పాడమంటే ఏం పాడతారు? భగవద్గీతలో అమ్మ ముఖ్యమైనటువంటి శ్లోకము అనంటే సరే అది ఎవరెవరి అభిప్రాయాల మీద వారికి ఉంటుంది. నాకైతే సంజయుడు చెప్తాడు భగవద్గీత గురించి ఒక మాట చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, ఎక్కడనైతే
కృష్ణుడు రథసారథి అయి ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ధనుర్ధారి అయి ఉంటాడో అక్కడ విజయం చేకూరుతుంది. అపజయం అనేటువంటిది ఉండదు. లేదు అని. ఎత్ర యోగీశ్వరో కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువా నితిల్ మమ. ఎక్కడనైతే అర్జునుడు ధనుర్ధారి అయి ఉంటాడో, ఎక్కడ కృష్ణుడు రథసారథి అయి ఉంటాడో అక్కడ విజయం చేకూరుతుంది అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తాడు. అంటే ధృతరాష్ట్రునికి ఒక్కనికి తననొక్కని వినమని కాదు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు అనంటే అది అర్జునుడి మందమే కాదు, ఆ అర్జునుని ముందు పెట్టుకొని ప్రపంచ మానవాళికి అందరికి కూడా ఇచ్చినటువంటి గొప్ప సందేశమే భగవద్గీత, పంచినటువంటి గొప్ప జ్ఞానమే భగవద్గీత. అది భగవద్గీత. ఇంకా చాలామంది మన భగవద్గీత అనగానే మనకు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఎప్పుడైనా కూడా ఏ యుగంలోనైనా ధర్మాన్ని రక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి భగవంతుడు అవతారాన్ని ధరిస్తాడు అనేటువంటిది ఇందులోని అర్థం. ఇది సో ఇప్పుడు మీరు స్కూల్స్లో పిల్లలకి కావాల్సిన వాళ్ళకి ఎంత అయితే దేశభక్తి గురించో లేకుంటే సమాజ సేవ గురించో ఉన్నటువంటి వృత్తుల గురించో రైతు గురించో ఇంత చెప్తూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ గీత గురించి ప్రత్యేకంగా చెప్పాలని ఎందుకు అనిపించింది? అంటే అమ్మా, ఇప్పుడు మనకు ఒక రైతుకు తాను వ్యవసాయం ఎలా చేయాలనేటువంటి ఒక పరిజ్ఞానమే ఉంటుంది. ఒక తల్లి వంట చేసేటువంటి తల్లి అద్భుతంగా వంట చేసేటువంటి ఆవిడకి ఆ వంట ఎలా వండాలో తెలుస్తుంది, కానీ ఆ వంటకు కావాల్సినటువంటి కూరగాయలు కానీ బియ్యం కానీ ఎలా పండించాలో తెలియదు ఆమెకు. అట్లాగే ఏ టీచర్ అయినా తనకు ఒక ఉపాధ్యాయుడు, తాను ఒక తెలుగు ఉపాధ్యాయుడైనా లేకపోతే సాంఘిక సామాన్య ఏదైనా వారికి ఆ యొక్క విషయం మీద కూలంకషంగా పరిజ్ఞానం ఉండవచ్చు, కానీ ఎన్ని జ్ఞానాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా వృత్తి విధానాలు, జీవన విధానాన్ని తెలిపేటువంటి కొన్ని భాగాలు మాత్రమే ఉంటాయి. కానీ సమస్తాన్ని గురించి తెలియజేయడానికి, ఒక వ్యక్తి తనను తాను సంస్కరించుకోవడానికి, సమాజంలో ఒక వ్యక్తిగా తాను మసలడానికి, జీవనాన్ని తీర్చిదిద్దుకోవడానికి, ఓ ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ భగవద్గీత అనేటువంటిది ఒక ప్రేరణ ఇస్తుంది, ఒక చైతన్యాన్ని కలిగజేస్తుంది. అందుకోసం అని చెప్పి ఎవరు ఏది చదువుకున్నప్పటికీ కూడా భగవద్గీత చదవడం వలన మనిషికి ఒక గొప్ప సంస్కారం అవుతుంది. ఆ సంస్కారవంతమైనటువంటి జీవితం 10 మందిని ఆకర్షిస్తుంది, తన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని సూచిస్తుంది భగవద్గీత. అందుకోసమే అందుకోసమే సర్వశాస్త్రమయీ గీత అని అన్నారు. ఏకం శాస్త్రం దేవకి పుత్రగీతం అని అన్నారు. ఏదైనా శాస్త్రం ఉందా అని అంటే ఒక భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతని అని అన్నారు. అది గీత గీత భగవంతుడు పాడినటువంటి పాట, గీత అని గేయం అది. అట్లా ఆ రకంగా అందుకోసం అని చెప్పి ఈ రోజుల్లో నేను ఒక చిన్న విన్నపం చేయదలుచుకున్నాను మన యొక్క ఛానల్ ద్వారా. సమాజంలో ఆంగ్ల భాష, ఈరోజు ఆంగ్ల మాధ్యమాన్ని ఇప్పుడు చాలామంది పల్లెటూర్లలో కూడా ఆంగ్ల పాఠశాలలు ఉన్నాయి, నేర్చుకోవాలి, ఆంగ్లం నేర్చుకోవాలి, ఆంగ్లంలో ఒక గొప్ప భాషా నైపుణ్యాన్ని సంపాదించాలి. నేను అది వద్దు అనట్లేదు, కానీ ఎంత పిల్లల్ని ఏ కాన్వెంట్లో చదివించినా, ఏ కార్పొరేట్ స్కూల్లో చదివించినా కానీ ఇంటి వద్ద తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లలకు భగవద్గీత అధ్యయనం చేయించాలి. దానికోసం ఒకవేళ మరి అందరి తల్లిదండ్రులకు భగవద్గీత గురించి మరి వారికి తెలియకపోతే ఎట్లా అనంటే తెలిసినటువంటి పండితుల ద్వారా ఎవరినైనా పిలిపించుకొని, మామూలుగా మనం చదువుకున్న పిల్లలకు సాయంకాలం ట్యూషన్ పెడతాం, ఆ రకంగా భగవద్గీత కోసం ఒక పావుగంట సమయాన్ని వెచ్చించలేమా? అది ఎందుకు అనంటే నేను ఇది ఒక భగవద్గీతను చాలా మంది మత గ్రంథం అని అనుకుంటారు. అది ఒక మతానికి ప్రతీక కాదమ్మా. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్నటువంటి ఒక జ్ఞానం కలిగినటువంటి పుస్తకం అది. అది ఎంతో విలువైనటువంటి జ్ఞానాన్ని పంచేటువంటి అద్భుత గ్రంథం అది. అందుకోసమే చాలామంది అని అంటారు, లోకమాన్య బాలగంగాధర తిలక్ అంటారు, విశ్వవాంగ్మయంలో దాని భగవద్గీతను మించినటువంటి పుస్తకం లేదు అని చెప్పి. వివేకానందులు అంటారు భగవద్గీత అని అంటే అది ఏంటి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి నందనవనం నుండి తీసినటువంటి మన ఉపనిషత్తులనే కుసుమాలతో కూర్చున్నటువంటి ఒక గొప్ప మాల అని అంటారు ఆయన, స్వామి వివేకానంద గారు. ఇట్లా అటువంటి మహానుభావులు
నేను లేకపోతే ఇంకెవరో చెప్పారు. సరే నేను జ్ఞానంలో అంటే నేనేదో సామాన్యుణ్ణి లేదా అతి సామాన్యుణ్ణి నేను. నా బోటి వాడినే ఈ 2 ముక్కలు చెప్పగలిగానంటే వివేకానందుడు, లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు, పండిత మదనమోహన మాలవ్య గారు, వారు అటువంటి మహానుభావులు ముద్ర వేశారు దానికి. ఇది మానవుడు ఆశ్రయించదగినటువంటి ఒక జ్ఞాన సంపద అని చెప్పి. అందుకోసమే నేను మరొకసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న తల్లిదండ్రులకు, మీ పాదాలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలకు భగవద్గీతను గురించి తెలియజేయాలి. భగవద్గీతను గురించి తెలియజేస్తూ భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం పిల్లలకు రోజు కాస్త చెప్పడం వలన ఏం జరుగుతుంది అనంటే ఆధ్యాత్మిక భావన అనేది పక్కన పెట్టండి, అసలు జీవన విలువలేంటివి, నైతిక విలువలు అనేటువంటివి పిల్లలకు అబ్బుతాయి. తద్వారా వాళ్ళ జీవితం సంస్కరించబడుతుంది. ఈ రోజుల్లో చాలామందికి మనం చూస్తుంటాం, యువకుల్లో మన యువకులలో లేనిది ఏంటిదయ్యా అని అంటే మానసిక ధైర్యం అనేది లేకపోవడం, చికాకు. ఎందుకు అనంటే ఇప్పుడున్న టెక్నికల్ ప్రపంచం లోపల చాలా వరకు వాళ్ళు ఒక గోల్ రీచ్ కావడానికి కృషి చేస్తున్నారు, విపరీతమైన కృషి, కంప్యూటర్ల ముందు కూర్చొని. ఆ అనుకున్నటువంటి ఒక గమ్యాన్ని చేరలేకపోయినప్పుడు వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు. అక్కడ భగవద్గీత పనిచేస్తుంది. సో భగవద్గీత గురించి ఇంత చెప్పగలుగుతున్నారు, ఇన్ని పుస్తకాలు రాశారు. ఇప్పుడు 35 పుస్తకాలు అనేవి మీరు రాసినటువంటి శ్రీనాథ్ గౌడ్ గారు చేతుల నుంచి వచ్చినటువంటి బుక్స్. యాక్చువల్గా ఏం చదువుకున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నేను పెద్దగా ఏం చదువుకోలేదమ్మా. 10వ తరగతి తర్వాత నేను ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేశాను నేను. ఇప్పుడు నాకున్న పరిజ్ఞానం ఏదైతే ఉందమ్మా, నాకంతా కూడా మా నాన్నగారి నుండి సంక్రమించింది. నాకు గురువు నా కన్న తండ్రి గారమ్మ. ఈ సందర్భంగా అతని యొక్క పాదాలకు నమస్కరిస్తున్నాం. ప్రస్తుతం మా నాన్నగారు లేరు. నాకు 28 సంవత్సరాలు వచ్చేసరికి స్వర్గస్థులయ్యారు. అప్పటి వరకు నాకు రామాయణం, భారతం, భాగవతం, తర్వాత కొన్ని మన బృహదారణ్యక ఉపనిషత్తు గురించి, తర్వాత ముండకోపనిషత్తుని గురించి, తర్వాత ఇట్లా కొన్ని ఉపనిషత్తుల తర్వాత ఇట్లా ఇవి చెబుతున్న తర్వాత మనకు భాగవతంలో ఉన్నటువంటి ఆ స్కందాలలో ఒక్కొక్క స్కందం తీసుకొని దాని గురించి కథ రూపంలో చెప్పడం. నేను ఇప్పటివరకు భాగవతాన్ని చదవలేదు, భగవద్గీతను చదివాను నేను. రామాయణం పూర్తిగా చదవలేదు. అయితే అందులో కొన్ని అంశాలు మనకు ఆ చిన్నతనంలో వారు చెప్పింది ఉంటే నాకు స్వతసిద్ధంగా అమ్మవారి కృప లేదా నా పూర్వజన్మ సుకృతమో కానీ కవిత్వం చేయగలిగేటువంటి ఒక లక్షణం నాకు అబ్బింది. అది ఆ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని తాను బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానం అయినప్పటికీ కూడా అది అంచెలంచెలుగా ఎదుగుతూ అది సామాజికమైన, సాంఘికమైన, వ్యవహారికమైన, లౌకికమైన ఏ అంశం మీదనైనా మరి అది రాసినప్పుడు అంటే కవికి సహజంగా ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అంటే ఒక విషయం పట్ల స్పందించే హృదయం ఉంటుంది. అది అందరికీ ఉంటుంది, కానీ ఆ స్పందన కాగితం మీద అందరూ పెట్టలేరు. దానికి దోహదం చేసేటువంటిది భాష. అయితే ఆ పద సంపద కూడా ఒకరు మామూలుగా చెప్పచ్చు, కొందరికి విస్తృతంగా భాషా సంపద ఉన్నప్పుడు వారు గొప్పగా చెప్పచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా అది ఇంతవరకు చెప్తాము అనేటువంటిది అప్పుడు వచ్చిన ఆలోచనను బట్టి, తీసుకున్నటువంటి కథావస్తువును బట్టి మొత్తానికి ఒక కవిత అనేటువంటి రాయడం. ఆ కవిత ఒక శిల్పం ఎలా ఉండాలి, అందులో స్వరం ఎలా ఉండాలి, తర్వాత లయ ఎలా ఉండాలి, ఇవి మనకు తర్వాత నాకు అధ్యయనం ద్వారా చేస్తున్నప్పుడు అట్లా అర్థమైపోయాయి. ఆ రకంగా ఈ కవిత్వ మార్గంలో రావడం జరిగింది. అంతేకాని నేను పని కట్టుకొని గ్రంథాలు తిరిగేసి గ్రంథాలయాలకు పోయి ఇట్లా ఏం చేయలేదమ్మా. ఇప్పటికైనా ఇప్పుడు మీరు ఏదైనా అంశం నన్ను అడిగి చూడండి, నేను రాసినవి నేను చెప్తే ఏదో బైహార్ట్ చేసినట్టుగానో లేదా నా ఆలోచన అప్పటికి రాసినది ఎట్లాగో నా మస్తిష్కంలో ఉంటుంది కాబట్టి అది చెప్పడం కాదు. మీరు ఏదైనా అంశం మీద మీరు అడగండి, దాదాపుగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు అది రాయి, రప్ప, చెట్టు, పుట్ట ఏదైనా కావచ్చు అది చెప్తా. ఇట్లా భగవద్గీత గురించి మీరు ఏదైనా ఒక టక్కున చెప్పండి, ఇప్పుడు మన సమాజానికి తగ్గట్టుగా, లేకుంటే మన యువతకి కోసం అంటే ఏం చెప్తారు మీరు? మన కవిత్వానికి ఒకసారి ప్రాస చాలా అందం ఇస్తుంది. ఇప్పుడు మీరు భగవద్గీత అన్నారు, ఒక 3 మాటలు చెప్తాను. నేను చెప్పేవి కోతలు కాదు. భగవద్గీత అనేది మన రాతను మార్చేటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఆ గీతా సారాంశము మనకు జీవితాల్లో ఎదగడానికి ఎంతో అద్భుతమైనటువంటి శక్తిని, అందులో మానసిక శక్తిని, జ్ఞానశక్తిని అందించేటువంటి గొప్ప గేయమే భగవద్గీత. అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ భగవద్గీతను పూర్తిగా చదవకపోయినా కానీ గీత 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 అని మనం ఉచ్చరిస్తే త్యాగి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం మనకు అందులో వినిపిస్తుంది. మనకి ఇది వినిపించినప్పుడు మరి ఏం త్యాగం చేయాలా అంటే
దేని మీద కూడా విపరీతమైనటువంటి వ్యామోహాన్ని పెంచుకోకుండా ఉన్నప్పుడు మనిషికి ఇంకా మానసిక ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం ఉదాహరణకు పెన్ను కొనుక్కున్నాము, చాలా ఖరీదు గలది, అపురూపంగా చూసుకుంటాం, ఎక్కడో మర్చిపోయాం, కొన్ని గంటల వరకు వేధిస్తుంది అది మనల్ని. ఇట్లా అందుకే దేని మీద త్యాగం చేయాలి. దేన్నైతే మనం త్యాగం చేయగలుగుతామో అంత. భగవంతుడు కృష్ణుడు కూడా అర్జునుడికి అదే చెప్తాడు, ఎవరైతే త్యాగానికి సిద్ధంగా ఉంటారో, ఎవరు త్యాగులు వాళ్ళు యోగులు, వాళ్ళు నాకు ఇష్టమైనటువంటి వారు నాకు ప్రియులు అని అంటాడు. అందుకోసం అని చెప్పి యోగులు చాలామంది ఏం చేస్తారంటే దేని మీద వారికి బంగారం చూసినా అలాగే అనిపిస్తుంది, మట్టి బిడ్డను చూసినా అలాగే అనిపిస్తుంది, వాటిలో వ్యత్యాసం ఏమీ కనిపించదు వారికి. ఆ రకంగా ఒక గొప్ప ఆలోచన స్థాయిని పెంచేటువంటిది భగవద్గీత. ఇందాక మీరు కవిత అనంటే ఏదైనా అంటే ఇట్లాగే ఒక సందర్భంలో నేను మా కవి సమ్మేళనం జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను స్టేజ్ మీద అంతకుముందు ఏదో అంశం మీద చెప్పాను. గౌడ్ గారు మీరు ఏదైనా ఇట్లా అనర్గళంగా చెప్తా ఉంటారు కదా, ఏది అడిగినా చెప్తారా అని అన్నాడు. మా కవిమిత్రుడే. చెప్తారా అంటే మీరు ఇట్లా నన్ను పరీక్షించడానికా లేకపోతే నాలో ఉన్న జ్ఞానాన్ని పరీక్షించడానికా అంటే అట్లేం లేదు, మీరు చెప్పండి అని అన్నాను. ఆ టైంకి అక్కడ మీరు నిలబడే దగ్గర దిరిసని చెట్టు ఉంది, ఆడ ఓ పువ్వు కింద రాలింది. రాలగానే సార్ ఈ చెట్టు మీద చెప్పండి అని అన్నాడు. అన్న తర్వాత మన కవిత్వంలో వస్తువాశ్రయ కవిత్వము, ఆత్మాశ్రయ కవిత్వం అని 2 విధానాలు ఉంటుందమ్మా. సరే కవిగా నేను చెప్పడం కాకుండా ఇప్పుడు ఆ చెట్టు మాట్లాడినట్టే చెప్తా అని నేను అన్నాను. చెప్పండి సార్ అని అన్నాడు. ఆ చెట్టు మాట్లాడుతుంది. చెట్టు ఏమంటుంది అని అంటే, కారడవిలో మేము ఏపుగా పెరిగి కాలగతిలో ఒకడి చేత నడిమికి విరిగితే కళాకారుడు ఒకడు మమ్మల్ని చేరదీసి ఏర్చి కూర్చి పేర్చి బల్లలుగా మారిస్తే తరగతి గదిలో పేరిస్తే మా పైన ఆసీనులయ్యే ఓ విద్యార్థులారా, మీ భారం మేము మోస్తున్నాం కానీ రేపటి సమాజానికి మీరు భారం కావద్దన్నదే మా ఆకాంక్ష అని ఓ హితవు చెప్తుంది ఆ బల్ల. అంటే ఒక చెట్టు మాట్లాడుతున్నాం ఆ రూపంగా వచ్చింది. సరిగ్గా చెట్టు అన్నప్పుడు దాని మీద ఒక్కొక్కరు చాలా రకాల చెట్టు అని అంటే అసలు మానవ జీవితంలో కూడా ఆహారం వచ్చేది చెట్ల నుండి. ఇంకోటి ఏంటంటే మనకు పుట్టిన దగ్గర నుంచి మనిషి పోయిన తర్వాత కూడా కట్టెలతోటే. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే చెట్లతోటి చాలా ప్రయోజనం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఆధునిక సమాజంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా, ఇవాళ అరణ్యాలన్నిటిని లోపిస్తున్నాయి మనకు. తద్వారా అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రాణవాయువుని అందించేటువంటి చెట్లను సంరక్షించవలసినటువంటి బాధ్యత మనపైనే ఉంటుంది కనుక చెట్లు మన కోసమే అన్నాం కదా సార్, మరి వాటిని నరకడం తప్పేమి కాదు కదా అని అంటే వాడుకోవాలి కానీ ఒక చెట్టును నిర్మూలించే ముందు కనీసం ఒక 10 చెట్లు పెట్టేటువంటి ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే మళ్ళీ అక్కడ మనం వాటిని పునఃస్థాపితం చేస్తేనే మళ్ళీ ఒక మొక్క అది మళ్ళీ విస్తృతంగా చెట్లు అవుతాయి, ముందు తరాలకు పనికొస్తాయి. పెరిగిన తర్వాత మనకు విపరీతమైన ప్రాణవాయువుని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది, నీడనిస్తుంది. మనకు ఉపయోగపడేదాన్ని నాశనం చేసుకుంటే మన మనుగడ అనేటువంటిది మనమే చేతులను నాశనం చేసుకున్నట్టు అవుతుంది. కనుక ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విన్నపం ఏంటి అంటే చెట్లను సంరక్షించడం మనుషులు చేయవలసినటువంటి ఒక గొప్ప పని ఏమిటంటే చెట్లను నాటాలి. వాటిని సంరక్షించడం మన యొక్క ప్రధాన కర్తవ్యం, మన బాధ్యతగా భావించాలి అనేటువంటిది నా యొక్క సందేశం. సో మీరు జానపద గీతాలని కూడా రాస్తుంటారు, జానపద పాటల్ని కూడా మీరు పాడుతుంటారు కదా, ఒక జానపద పాట ఏదన్నా? నేను రాసిన పాట. మూవా నా మురిపాల రెమ్మ గువ్వా నా అందాల బామ, మూవా నా మురిపాల రెమ్మ గువ్వా నా అందాల బామ, రాయే నీకు రవ్వాల నెక్లెసు ఏ ఇత్త పిల్ల, రాయే నీకు రవ్వాల నెక్లెసు ఏ ఇత్త పిల్ల, సన్నాయి మేళాలు సప్పుళ్ళు చెయ్యంగా నీ కాలి మూవాలు గల్లాని మోగ, సన్నాయి మేళాలు సప్పుళ్ళు చెయ్యంగా నీ కాలి మూవాలు గల్లాని మోగ, కదలాడి రావే కలహంసలాగా, కదలాడి రావే కలహంసలాగా, నా బతుకు వాకిట్లో నాట్యాలు ఎయ్యా, మూవా నా మురిపాల రెమ్మ గువ్వా నా అందాల బామ, మూవా నా మురిపాల రెమ్మ గువ్వా నా అందాల బామ. ఇదొకటి. ఇట్లా ఇక సందర్భాన్ని బట్టి ఒకసారి మనం మువ్వా నా మురిపాల రెమ్మ అన్న క్యాసెట్లోనే ఇంకో పాట కూడా ఉందమ్మా,
ఓ వయ్యారి బామా జోడు గుర్రాల బండెక్కి రానా నా వయ్యారి బామా సోకు ముత్యాల పల్లకిదేనా నల్లాని మేఘాలు గమ్మినప్పుడు ఆ సీటపడ సినుకులు కురిసినప్పుడు నల్లాని మేఘాలు గమ్మినప్పుడు ఆ సీటపడ సినుకులు కురిసినప్పుడు ఆ సినుకుల తడిసి నువ్వు మెరిసినప్పుడు పసిడి బొమ్మోలే ఉన్నదే నీ అందము ఓ వయ్యారి బామా జోడు గుర్రాల బండెక్కి రానా నా అందాల బామా సోకు ముత్యాల పల్లకిదేనా. చాలా బాగుంది. సో మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా కదా? అవునమ్మా మిమిక్రీ. సో యూజువల్గా ఇప్పుడు జంతువుల అనుకరణ చేస్తూ ఉంటారా, లేకుంటే పర్సన్స్ ది కూడా చేస్తూ ఉంటారా? వ్యక్తులే కూడా చేస్తానమ్మా నేను. బాగా నచ్చింది ఏంటి, మీ ఫేవరెట్ ఏంటి అందులో? వి హనుమంతరావు గారు. ఓ ఓకే. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూకి మీరు పిలిచారనుకోండి హనుమంతరావు గారు, అవును, వారు మీతో మాట్లాడితే ఎలా మాట్లాడతారు? చాలా సంతోషం అబ్బా. నిజంగా స్టూడియోకి పిలిపించి ఎప్పుడో చిన్ననాడు మర్చిపోయిన విషయాలని ఓటనుకోటి అరే మెల్లమెల్లగా నువ్వు అడుగుతాంటే చెప్తాంటే నిజంగా నాకు ఎంత అనుభూతి అనిపిస్తుందమ్మా. నిజంగా నేను ఈ వయసులో ఒక్కసారి నా చిన్నతనంలోకి పోయినా అనుకోరాదు. మా ఊర్లో మా పల్లెలలో మేము తిరిగినప్పుడు మా సాయితగాళ్ళతోని వీళ్ళతో మాట్లాడిన ముచ్చట్లు, నేను చేసిన కథలు, అబ్బా భలే ప్రశ్నలు అడిగినావమ్మా కవితమ్మ. నీకైతే నేను చేతులెత్తి నమస్కారం చేస్తాను. చాలా మంచి ఇంటర్వ్యూ తీసుకున్నావమ్మా. చాలా సంతోషం తల్లి నిజంగా. ఈ రకంగా వారి యొక్క స్వరాన్ని వినిపించుకోవచ్చు. కేసీఆర్ గారి యొక్క స్వరము కాదు కానీ వారి యొక్క అనుకరణ అది ఒకటి. ఓకే. రేవంత్ రెడ్డి గారిది యా. కవీశ్వరుని గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు కవిత్వం అనగానే నాకు గుర్తుకొచ్చేది ఒకటే. నేను కూడా స్టూడెంట్ ల్యాబ్లో చాలా కవిత్వాలు రాసిన. నేను ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల కవిత్వాలు రాసిన. కవిత్వం రాయాలంటే మామూలు ముచ్చట అనుకుంటారా? తెల్ల కాగితం జడగొట్టినట్టు అనుకుంటారా? ఒక్కొక్క పారి ఆలోచన చేయాలంటే మన తలకాయ అంతా కింది మీద కావాలి. నేను ఏది చెప్పుకుంటా పోయేది గంటల నాకు మళ్ళీ కవిత్వం కూడా గుర్తుకొచ్చేది. చాలా కవిత్వాలు రాసిన. ఒక్క ముచ్చట అయితే చెప్తాను, కవులందరికీ కూడా నా సాయశక్తుల తోసినంత చేయుతాన్ని ఇస్తానని అయితే చెప్తాను. కవిత్వం రాయండ్రి, సమాజాన్ని మేల్కొల్పే కవిత్వం రాయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రకంగా వారి యొక్క స్వరాన్ని తీసుకోవచ్చమ్మా. కేసీఆర్ ఎందుకు ట్రై చేయలేదు? కేసీఆర్ యొక్క స్వరము నేను నిజంగా వారిది చాలాసార్లు ప్రయత్నించాను కానీ నాకు ఆ స్లాంగ్ ఒకటే మనము వచ్చింది కానీ అంత పెద్ద దాని మీద నేను దృష్టి సారించలేదమ్మా. మహానుభావులు వారు. వారి యొక్క స్టైల్ అయితే ఆడవాడు మోపైనారు అరే ఏడవాడతాడు ఊరు నేర్చిన నీకు ఎక్కువ తెలుస్తా నాకు తక్కువ తెలుస్తా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఇడికి రైట్ మాట్లాడతాను, ఏం మాట్లాడతాను అయితే అది నీతో చేస్తావా, నీతో అయిద్దా, ఇట్లా వారి యొక్క స్టైల్ ఉంటుంది. అది ముఖ్యంగా అసలు మిమిక్రీకి అమ్మ మనము వ్యక్తుల గురించి మాట్లాడాలి అన్నప్పుడు సాధారణంగా ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తారు, అందులో అక్షరాలు కూడా. ఇప్పుడు ఉదాహరణకి రావు గోపాలరావు గారు సాధారణంగా మనం ఇవాళ అన్నప్పుడు వకారం వేసుకొని మాట్లాడతాం, ఆయన యకారం వేసి మాట్లాడతాం. చాలా సంతోషం అమ్మ, నిజంగా చెప్పాలి అని అంటే ఇలా ఇంటర్వ్యూకి వస్తానని నేను కలలో కూడా ఊహించలేదు, కానీ రావడమే మీరు చక్కనైనటువంటి సన్నివేశాన్ని గురించి చెప్పమని నన్ను అడగడం చాలా అద్భుతం అమ్మ. ఈ రకంగా వారి యొక్క స్వరంలో మాట్లాడచ్చు. ఇట్లా అయ్యా ఇయాలా అని అన్నారు. ఆ తర్వాత ఎంతవరకు ఇవ్వాలి అన్నాడు. కైకాల సత్యనారాయణ గారు మాట్లాడితే కొద్దిగా ఇప్పుడు ఈ పెద్ద మనిషి అయినప్పుడు ఆయన వాయిస్ కొద్దిగా లౌడ్ అయిపోయాడు. ఈ రకంగా వారి యొక్క స్వరాన్ని మనసు ఒక్కొక్కసారి ఆయన అంటే స్పష్టత తక్కువైపోయింది ఆ వయసుకు వచ్చేసరికి అట్లా అన్నాడు. ఇట్లా ఇంకా చిరంజీవి గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, దాదాపు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, పాత సిఎస్సి సిండే గారు, ఇట్లా దాదాపు వీళ్ళందరూ కూడా. అయితే మా నాన్నగారు ఒకసారి నేను మిమిక్రీ చేస్తున్నప్పుడు ఆయన ఒక ఐడియా ఇచ్చారు. ఆయన నాన్న ఈ సినీ కళాకారులు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తులకు భాష ఉంటుంది కనుక మనం భాషను పట్టుకుంటే మాట్లాడగలుగుతాం, ఇది చాలా బాగుంది. కానీ ఒకటి ఆలోచించిన ఆయన పక్క రాష్ట్రాలకు పోయినప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర ఫేమ్లో ఉన్న వ్యక్తి వాళ్ళకి తెలియకపోవచ్చు. అవును. అయితే కానీ ఏ దేశం పోయినా కానీ ఓ పిల్లిలా అరిస్తే పిల్లిలాగే అరుస్తుంది, కుక్కలాగే అరుస్తుంది.
కానీ ఇవి చేయొద్దని కాదు కానీ ఎక్కువ పశువులు పక్షుల మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టమని. ఫోకస్ పెట్టమని చెప్పారు మా నాన్నగారు. Hmm. వాటి మీద మంచి దృష్టి సారించు నాన్న అని చెప్పారు అన్నట్టు. అట్లా మొదట బాగా అవే చేసేది నేను. కుక్క పిల్లలు, కోళ్ళు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే మనం చేస్తున్న దాంట్లో కొంత వేరియేషన్స్ చూపించాలి. తద్వారా విధంగా కొంత మనం ఇప్పుడు కోడి అనగానే చాలా మంది కోడి అన ఇది మామూలుగా చేస్తుంటది. అది ఆ కోడి తన పిల్లలను పిలుస్తుంది అప్పుడప్పుడు. అది ఫుడ్ దొరికినప్పుడు, ఆ ఫుడ్ దొరికినప్పుడు అంతే. ఇట్లా తీస్తుంది. తర్వాత ఈ కోడిలో మనకు పుంజు వేరే మళ్ళీ. అది పుంజు అంటే సాధారణంగా కూత పెడుతుంది తెల్లవారుజామున. మనకు వెళ్ళదు అంటే మనకు ఆ రోజులలో అదొక జ్ఞాని, మనకు సమయ సూచన, సమయాన్ని సూచించేటువంటి పక్షి అది. ఇట్లా కోడిపుంజు యొక్క స్వరాన్ని కూడా మనం అనుకరించేది. అయితే దీన్ని కొద్దిగా మనం మళ్ళీ కొంత మార్చుకుంటే ఏమవుతుంది అనంటే, కోడిపుంజు అనేది ఏ శృతిలో చేస్తున్నాము, ఏ స్వరంతో చేస్తున్నాము అని దీన్ని కొంత మార్చగలిగితే ఏమవుతుందంటే ఒక జీప్ స్టార్ట్ చేసే ధ్వనిని కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దాదాపుగా ఒకసారి కొట్టగానే లేసేటువంటి కొత్త యుగంలో ఉన్నాం మనం. ఆ రోజుల్లో మామూలుగా జీబు తాటిపత్రి వేసే జీబులు అవి వర్షాకాలం చలికాలం చాలా ఇబ్బంది ఉండేదండి. ఆ ఇగ్నిషన్ లేవకపోయేది. అది మనకు చాపి పెట్టి ఆ తాళపు చేయి పెట్టి తిప్పుతున్నప్పుడు ఇట్లా స్టార్ట్ అయిపోయి దీన్ని కాస్త మనము మారిస్తే 2 సూకరములు, 2 పందులు కొట్లాడిన ధ్వనిని కూడా మనం వినిపించుకోవచ్చు. దాని యొక్క ధ్వనిని కూడా వినిపించుకోవచ్చు. దాన్ని పంది ఘీంకారం అని అంటారు. ఈ స్వరాల్లో కూడా చాలా తేడాలు ఉంటాయమ్మా. గుర్రం సగలింపు, సింహం గర్జన, పెద్ద పులి గాండ్రింపు, నక్క ఊల, ఇట్లా కుక్కలు మొరగడం, కోడిపుంజు కూత, కోయిల రాగం, ఇట్లా ప్రతిదానికి ఒక అంటే ఆ స్వరానికి ఒక పేరు. మామూలుగా మనకు 2 పందులు కొట్టినప్పుడు ఇట్లా దానిని కూడా తీసుకోవచ్చు మనం. ఇట్లా ఒకదాంతో ఒకదాని ఇదే సౌండ్ని మనము ఇంకా కాస్త మార్చి తీసుకుంటే ఒక ఏరోప్లేన్ ల్యాండింగ్ వచ్చినటువంటి ధ్వని కూడా వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏరోప్లేన్ అంటే చాలామంది ఒక 300 కిలోమీటర్ల పై నుండి వెళ్ళినప్పుడు వచ్చే ధ్వని వేరే ఉంటుందమ్మా. ఇది మామూలుగా వచ్చేది ధ్వని. అదే మనకు బేగంపేట విమానాశ్రయం నుండి లేదా మనకు శంషాబాద్ నుండి ప్లేన్ లేచినప్పుడు వచ్చేటువంటి ధ్వని ఇది మామూలుగా వచ్చే ధ్వని. ఇట్లా కాకుండా అది ల్యాండింగ్ అయితే వచ్చేటువంటి ధ్వని ఇట్లా ధ్వని వస్తుంది అన్నట్టు. ఇట్లా ఒకదానికి మనం ఆ స్వరం మనకు ఒక స్వరం వచ్చిందంటే మన ఇంకేదో మనం ఎక్కడో విన్నదో లేకపోతే ఏదైనా మనకు స్ఫురించినప్పుడు అదొకసారి మళ్ళీ దాన్ని అంటే ఒక లయ, ప్రతిదానికి ఒక లయ. స్వరం ఒకటైనా కానీ లయను బట్టి కూడా వేరే దానిలాగా వినిపిస్తుంది మనకు. ఇప్పుడు ఇది ఒకే స్వరంతో ఇప్పుడు మనం ఒక 3 ధ్వనులు చేయగలిగాము. అదే ఎట్లా వచ్చింది అంటే ఆ ఏరోప్లేన్ ఆగుతున్నప్పుడు ఎట్లా స్లో అవుతుంది, అదే స్వరంలో దీన్ని తీసుకున్నప్పుడు ఇది వినిపిస్తుంది ఇట్లా. సో మీ క్లాస్మేట్ కాసర్ల శ్యామ్, ఆయన ఇప్పుడు ఒక వెల్ నోన్ ఫేమస్ లిరిసిస్ట్ అయిపోయినరు ఆయన. మీకు ఆ కాలంలో ఎవరు ఎక్కువ పాటలు రాసేవాళ్ళు, ఎట్లా ఉండేది? బాగుండే, మీరు కూడా పాటలు రాస్తూ ఉంటారు. కాసర్ల శ్యామ్ కుమార్ గారమ్మ నాకు మంచి మిత్రులు. ఒకే పాఠశాలలో చదువుకున్నాం మేము.
తను తెలుగు మీడియంలో ఉన్నాడు అప్పుడు, నాదేమో ఆంగ్ల మాధ్యమం. ప్రగతి పాఠశాల బ్రాహ్మణ వాళ్ళలో ఉండేది స్కూలు, వరంగల్ హన్మకొండ. హన్మకొండ. కాసర్ల శ్యామ్ కుమార్ గారు అందరికీ తెలిసి మంచి లిరిక్ రైటర్, వాస్తవం గొప్ప లిరిక్, ఆయన మంచి రచయిత, ఇది సినీ గేయ రచయిత. తనలో ఇంకా గొప్ప కోణాలు ఏంటంటే ఆయన గొప్ప నృత్య కళాకారుడు. చాలా పాటలకు ఆయన కోరియోగ్రఫీ చేశారు. మేము కళాభ్యుదయ కల్చరల్ అసోసియేషన్ ఒక సంస్థ ద్వారా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్న సందర్భంలో 91, 92, 93, 94 వరకు ఆయన నేను కలిసి చాలా వినాయక చవితి కార్యక్రమాలు అవి ఇవి చేసేవాళ్ళం మేము. తర్వాత ఆ పాటలకు పాఠశాల వార్షికోత్సవాలు బాగా చేసేదమ్మా. పిల్లలకి ఆయన నృత్యంలో తర్ఫీదు ఇచ్చేవారు, డాన్సర్. ఇంకొకటి ఏంటి అంటే ఆయన మంచి కాంగో డ్రమ్ ప్లేయర్, అద్భుతమైన వాయిద్య కళాకారుడు. కంజర కానీ కాంగో కానీ చాలా అద్భుతంగా వాయిస్తారు ఆయన. తర్వాత గాయకుడు ఆయన. ఈ మూడు కూడా గొప్ప లక్షణాలు వారిలో ఉన్నాయి. తర్వాత ఆ మూడిటి కంటే ఆయన రచన, ఈ యొక్క గేయ రచన సాహిత్యంలో విస్తృత స్థాయిలో కృషి చేశారు ఆయన. 95 నుండి దాదాపు చలనచిత్ర రంగంలో స్థిరపడడానికి చాలా కష్టపడ్డారు. అది ఇంకా అప్పుడప్పుడు ఆయన ఏ రకంగా కష్టపడ్డారు అనేటువంటిది ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పేవారు. హైదరాబాద్లో వచ్చి ఉండి అవకాశాల కోసం చాలా తిరిగాడు. సరే, మొత్తానికైతే తన కృషి, తన పట్టుదల, తనలో ఉన్నటువంటి విద్వత్తు, జ్ఞానము, పరిజ్ఞానం అనేటువంటిది మొత్తానికి ఆయన నిలబెట్టగలిగింది. అంటే ఒక తపన, ఆ తపనకు తగిన కృషి, ఆ కృషి పట్టుదలతో కూడుకొని దాన్ని విడిచిపెట్టకుండా, విసిగిపోకుండా నిరంతర ప్రయత్నంతో ఇవాళ ఒక జాతీయ స్థాయి లోపట, ఇది బలగం అనేటువంటి చిత్రంలో రాసినటువంటి ఒక గేయానికి ఒక జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అది దాని వెనుక అద్భుతమైనటువంటి కృషి, మనము ఊహించినటువంటి యొక్క కృషి ఉంది అక్కడ. తపనకు ఎవరికైనా తపన ఉంటుంది, నాకుంటుంది ఓ పద్మశ్రీ అవార్డు రావాలని అనుకుంటే కాదు కదా. ఆ స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నం ఉండాలి, ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. మధ్యలో ఏమాత్రం కూడా మనం విసిగి వేసారిపోయి దాన్ని విడిచిపెట్టకూడదు. మనం అనుకున్న స్థానానికి చేరే వరకు, మనం అనుకున్నటువంటి అది సిద్ధించేంత వరకు అది అసలు కసి, ఆయనలో ఉన్న కసి. మిత్రుడు కూడా సహజంగా సహృదయుడు, చాలా మంచి వ్యక్తి, ఆప్యాయతగా మాట్లాడతాడు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతారమ్మా. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా, ఇప్పుడు ఇందాకే స్టూడియోలో జస్ట్ ఒక పావు గంట ముందు నేను వారికి ఫోన్ చేశాను, ఏదో రికార్డింగ్లో ఉండి ఫోన్ లేపారు ఆయన. ఓకే, అది అంటే ఆ స్థాయికి ఎదిగినా కూడా ఒక బాల్యమిత్రుడిని, ఒక పాఠశాల మిత్రుడిని గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది నిజంగా వారి యొక్క సంస్కారాన్ని మనం కొనియాడాలి ఈ సందర్భంగా. అది చాలా గొప్ప సంస్కారం, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అది నా మిత్రుడైన శ్యామ్ గారికి ఉండడం నిజంగా చాలా చెప్పుకోదగినటువంటి విషయం అమ్మ. ఈ లెక్కలో నేను చాలా చిన్నవాడిని అతని ముందు, వయసులో పెద్దవాడినమ్మ నేను. నాకు అతనికి జస్ట్ ఒక 2-3 సంవత్సరాలు తేడా ఉండి ఉంటుంది. అయినప్పటికీ కూడా అతను ఒక పాఠశాల చదువుకున్న మమకారము, లేదా అంతకుముందు కలిసి పనిచేసినటువంటి అనుబంధము ఏదో కానీ ఇప్పటికి ఫోన్ చేస్తే లేపుతారు, మాట్లాడతారు. హన్మకొండకు వచ్చినప్పుడు కూడా కలిసేవారు, కలిసి వచ్చేసి మంచి మిత్రుడు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇన్ని రకాలుగా అటు కవిగా ఉన్నారు, ఆ తర్వాత రచయితగా ఉన్నారు, గాయకుడిగా ఉన్నారు, గీత గురించి చెప్తున్నారు, దీంతో పాటుగా మీ అంతటి మీరు బుక్స్ రాస్తున్నారు, వాటిని ప్రచురిస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కూడా మీకు వచ్చేదేమో, మీరు దివ్యాంగుల కోటా కింద వచ్చేటటువంటిది 4,000 పెన్షన్ మాత్రమే ఉంది. బట్ 35 పుస్తకాలు తీసుకురావడానికి చాలా ఆర్థికమైనటువంటి భారం ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఎలా మేనేజ్ చేస్తారు? అమ్మా, నేను కవిగా ఇవన్నీ రాయడానికి మా నాన్నగారు కారణమైతే, నాలోని ఆలోచన సరళిని, వాటికి అక్షరాకృతినిచ్చి వాటిని పదబంధాలుగా ఓ కాగితం మీద పేర్చి పుస్తకాలుగా మార్చడానికి నాకు సహకరిస్తున్నటువంటి వారు ఆత్మీయులైన నా మిత్రులమ్మ. ఇప్పటి వరకు ఇప్పుడు ఈ 35 పుస్తకాలకు కూడా మిత్రులు వారి యొక్క ఆర్థిక చేయూతని ఇవ్వడం చేతని ఈ పుస్తకాలు నేను ఆవిష్కరించగలిగాను. నాకు ప్రాతస్మరణీయులు వారు. మా తండ్రి గారు జన్మనిచ్చినందుకు, నా జ్ఞానాన్ని పంచినందుకు, మా తల్లిగారు 9 మాసాలు మోసి నన్ను పెంచి పెద్ద చేసినందుకు, తల్లిదండ్రులు, వారితో పాటుగా అమ్మ నాకు ఈ పుస్తకాలు ముద్రించండి, ఈ సమాజంలో నేను కవిగా నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ఆధారమైనటువంటి పుస్తకాల రూపకల్పన చేయడానికి ఆర్థికంగా చేయూతనిచ్చినటువంటి మహానుభావులు నా మిత్రులమ్మ. ప్రతి పుస్తకానికి
ఆర్థిక చేయూతనిచ్చినటువంటి ఆ యొక్క సహృదయ సంపన్నులకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నామ్మా. వారు సర్వదా సర్వకాల సర్వస్థితుల యందు ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థాయిలోనే ఉండాలి. ఇంకా నాబోటి కవులకు కళాకారులకు చేయూతనిచ్చేటువంటి ఆర్థిక ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసా వాచ కోరుకుంటున్నామా నేను. సో ఇప్పటికి 35 పుస్తకాలు అయ్యాయి. నెక్స్ట్ శ్రీనాథ్ గౌడ్ గారు దేని మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు? నేను ఇన్ని పుస్తకాలు రాయాలి అనే టార్గెట్ ఏం లేదమ్మా నాకు ఒకటి. కానీ ఇన్ని మొన్న నేను జస్ట్ ఒక 50 రోజుల కింద రోజుకో కవిత అనేటువంటి దాని మీద ఉదయం టిఫిన్ చేయగానే 8 గంటలకు సెల్ పట్టుకుంటే 11 వరకు కవిత పోస్ట్ చేయాలి నేను, అంతే కాదు. ఓకే. 10 దేంట్లో పోస్ట్ చేస్తున్నారు? సోషల్ మీడియాలోనా లేకపోతే మీ ఫేస్బుక్లో పెడతాను. మా గ్రూప్స్ ఉన్నాయమ్మా, వాట్సాప్ గ్రూప్స్. గ్రూప్స్లో పెడతాను. తర్వాత మనకి ఈ మధ్య అదొకటి మనకు బ్రాడ్కాస్ట్ గ్రూప్ అనేది ఒకటి ఉంది కదా, అందులో కూడా పర్సనల్గా వెళ్ళిపోతాయి అవి. అందులో నేను 2 మొదటనేమో తెలంగాణ శ్లిష్ట వ్యవహారిక మన తెలంగాణ మాండలిక భాష మీద కవితలు రాశాను నేను. 50 కవితలు అయ్యాయి అవి. ఇప్పుడు అదే పుస్తకం రేపు ఆవిష్కరణకు ఉంది. ఇంకోటి ఏమంటే గ్రాంధిక భాష మీద భాషతో కూడా రాశాను నేను. అదొక పుస్తకం ఉంది. కథా సంపుటి ఒకటి ఉంది. తర్వాత రామాయణంలో పాత్రల ఔచిత్యాలు, ఆ పాత్రలు పరిచయం చేస్తూ కొన్ని పాత్రలు తెలియవు, ఆ పాత్రలు తెలిసిన పాత్రల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి తెలియదు. ఉదాహరణకి ఇప్పుడు తాటకి రావణాసురునికి అమ్మమ్మ, ఈ విషయం చాలామంది తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. కానీ కాకపోతే ఇట్లాంటివి ఏదేమైనప్పటికీ కూడా ఆయా పాత్రల యొక్క అవతార విశేషాలన్నీ కూడా, ఆ పాత్రల యొక్క లక్షణాలు కూడా వాటితో ఒక పుస్తకం తీస్తున్నాను నేను. తర్వాత ఒకటి గేయ సంపుటి ఉందాం, మనది హంసధ్వని అని. ఓకే. గేయ సంపుటి ఉంది. ఒకటి భక్తిది ఉంది, ఒకటి జానపద గేయాలది ఉంది. ఈ రోజుకి అయిపోయిందా కవిత? రాసేసిండ్రా? ఈరోజు నేను పెళ్ళికి వచ్చానమ్మా, నేను మా మేనకోడలు పెళ్ళికి వచ్చాను. ఇప్పుడు రాయమంటే ఇప్పుడు దేని మీద స్ఫురిస్తుంది మీకు ఇమ్మీడియట్ గా? ఈ రోజుకి ఒకటి పెండింగ్ లో పెట్టిండ్రు మీరు, ఒకటి చేయమంటే ఏం చేస్తారు? అట్లా అంటే సాధారణంగా ఇప్పుడు మనకు అంటే మనసును తొందరగా ఆకర్షించేది ఏమిటి అంటే అందం. ఇప్పుడు ఏదైనా అది వస్తువు కావచ్చు, లేదా ఒక ప్రదేశం కావచ్చు, వాతావరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రకృతికి ప్రతిరూపమైనటువంటి ఓ ఆడపిల్ల కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా. అలా తీసుకుంటే మనకు ఏదైనా ఒక అంశం మీద రాయాలి అని అనుకున్నప్పుడు సాధారణంగా ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయి గురించి అని అన్నాం అనుకోండి. ఇంకా అమ్మాయి గురించి చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అది ఎంత చెప్పినా తక్కువే. అరుణోదయ వికసిత కమలం నీ రూపం, భాషకే అందని భావం నీ రూపం, ఇలా మొదలు పెడితే ఇంకా అక్కడ నుండి పోతూ ఉంటుంది అన్నట్టు. గతంలో కూడా ఇదే అంశం మీద కూడా ఒకసారి నేను చెప్పాను నేను ఓ కవిత, దాని మీద సినీ కళాకారులు మాట్లాడితే ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఆ రకంగా నేను ఒక సందర్భంలో ఇట్లాగే ఒక వ్యక్తి నలుపు గురించి మీ అభిప్రాయం ఏంది అని అంటే నేను చెప్పాను, సాధారణంగా నలుపు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎందుకు ఉండదయ్యా అని అంటే ఇక ఇప్పుడు ఓ పెళ్లి సంబంధంలో కూడా ఓ అమ్మాయి మంచిగా బాగా చదువుకుంది, విపరీతమైన కట్న కానుకలు ఇస్తున్నారన్న, అయినా అబ్బాయి ఒప్పుకోలేడు. కారణం ఏంటంటే అమ్మాయిని అలాగ ఉందండి. లేదా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది, వెనకాల చాలా ఆస్తి ఉంది, మరి ఎందుకు ఆ అమ్మాయి ఒప్పుకోవడం లేదంటే ఆ అబ్బాయిని అలాగా ఉన్నాడు. కానీ మనిషి తనకు తెలియకుండానే తాను నలుపును చాలా ఇష్టపడతాడు. ఏ రకంగా అంటాడు, నేను చెప్పేది నలుపు అంటారు మీరు, నలుపంటే అలసెందుకు మీకు, తలలో ఒక వెంట్రిక తెల్లబడితే బాధపడే నీకు నలుపంటే అలసెందుకు, తల్లి గర్భములో చీకటి కాక వెలుతురున్నదా, ఆ చీకటి చాటున జరిగిన క్రియకే కదా ఈ మానవ రూపం, ఆ నలుపంటే అలసెందుకు మీకు, బ్రతుకు అర్థమిచ్చు అక్షరాలు దిద్దిన పలక నలుపు కాదా, ఈ సృష్టిని చూడగలిగే నీ కంటిపాప నలుపు కాదా, ఈ నల్లరేగడి తున్నిదేనే కదా తెల్ల జొన్నలు వండేది, ఆ నలుపంటే అలసెందుకు మీకు, నలుపుకున్న విలువేందో తెలుసా మీకు. ఇట్లా ఇది నేను ఒక మహానుభావుని ముందు వినిపించాను నేను. అప్పుడు ఆ సందర్భంలో వాళ్ళు అడిగితే ఇట్లా చెప్పాను నేను. అప్పటికి ఇంకా అది నా ప్రారంభ దశ, చాలా మంచి ఫైర్ ఉంది ఆయన లోపల, ఇట్లా కంటిన్యూ చేయాను. అప్పటికి నేను గేయాలు మాత్రమే రాస్తున్నాను నేను. అట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతా అంటే అమ్మ అప్పటి వరకు నేను ఏ అంశం మీద రాస్తా అనేటువంటి ఒక భావన, ఒక ఆలోచన వచ్చింది అని అంటే దాన్ని ఒక
మన అక్షరబద్ధం చేయడమే. అంతే కదా, శ్రీశ్రీ చెప్పినట్టుగా అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ ఏదైనా కానీ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఉంటుంది. దేని మీదైనా మనం రాసేయచ్చు. అంతే. ఫిజికల్గా కూడా మనం అంత యాక్టివ్గా ఉండాలి. అందులో కూడా ఈ మధ్యకాలంలో మనం దివ్యాంగుల్ని చూస్తున్నప్పుడు చాలా డిప్రెషన్ ఉంటుంది. బట్ శ్రీనాథ్ గౌడ్ గారికి 72% అనేది ఉంది. ఆ అవకల్యం అంటారా, లేకుంటే దాన్ని శరీర అంగవైకల్యం అంటారా, దివ్యాంగత్వం అంటారా, 72% అనేది మెడికల్గా సర్టిఫై అయినది. అలా అయినప్పటికీ కూడా ఇన్నేళ్లుగా మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో, ఆ కృషి ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏదైతే ఉందో, అండ్ దీంతో పాటుగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. 8,000కు పైగా ప్రదర్శనలు చేశారు, డాక్టరేట్ కూడా వచ్చింది, బిరుదులు ఉన్నాయి, నంది అవార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ అయినప్పటికీ కూడా మీరు ఒక మాట కనుక చెప్పగలిగితే, ఇంకొకరి సానుభూతి కోసమో, లేకుంటే ఇంకొకరి నుంచి మనకు సహాయ సహకారాలు అయితే కంపల్సరీగా ఉంటాయి దివ్యాంగులకి. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? తప్పకుండా అమ్మా. ఒక్కటి ఏంటి అని అంటే అమ్మా, మనకు ఒక శాస్త్రవేత్త అంటే వాయు వేగము అని అంటారు. వాయువు చాలా వేగంగా పోతుంది అని. అంటే ఈ ప్రపంచంలో వాయువు కంటే కూడా వేగంగా పోగలిగేది మనసు. ఓ మహానుభావుడు చెప్పారు ఇది. అంటే నేనేమంటానంటే, అది శారీరకంగా అంటే మనము కొంత అంగవైకల్యంతో పుట్టడం అనేటువంటిది అది లోపం అయినప్పటికీ కూడా ఈ శరీరం లోపల శరీరం పని చేయకున్నా కానీ మనస్సు అనేటువంటిది, మన ఆలోచన అనేటువంటిది అది సరిగానే ఉంది కదా, దాన్ని చక్కగా వాడుకున్నట్టయితే మనము ఏదైనా సాధించగలం. దీనికి ఒక మాట చెప్పదలిచానమ్మా. నాకు ఈ ఇన్స్పిరేషన్ ఇచ్చింది మా నాన్నగారు. ఒక మాట చెప్పారు ఆయన. ఒకరోజు మా ఇంటి ముందు పిల్లలు ఆడుతున్నారు చాలామంది. నేను 10వ తరగతి ఆ ప్రాంతంలో పిల్లలు ఆడుతుంటే నేను వాళ్ళని చూస్తూ నవ్వుతున్నాను. నేను మామూలుగా మా నాన్నగారు డ్యూటీ నుండి వచ్చి బండి స్టాండ్ వేస్తూ నన్ను చాలాసేపు చూసి వచ్చి, నాన్న నీకు వాళ్ళ ఆడాలి, ఎగరాలి, గెంతాలి అనిపిస్తుంది. అంటే మనసుకు లోపం లేదు కదా బిడ్డ, నీకు శరీరం లోపం ఉంది. అయ్యో నేను వాళ్ళలాగా ఆడలేకపోతున్నాను అనేటువంటి బాధ నీలో ఉండి ఉండొచ్చు. కానీ నేను ఒకటి చెప్తాను నాన్న, ఒక తండ్రిగా నేను నీకు అనుకున్నది ఇప్పించగలను, కానీ నేనేం దేవుణ్ణి కాదు, నీ లోపం లేకుండా చేయగలిగే అటువంటి దివ్యశక్తి నాకేం లేదు. కానీ ఒక తండ్రిగా, ఒక గురువుగా నీకు ఒక మాట చెప్తాను. కాళ్ళున్నవాడు ఈ లోకమంతా తిరుగుతాడు, నీలో జ్ఞానం ఉంటే ఈ లోకం నీ చుట్టూ తిరుగుతుంది అని చెప్పి మా నాన్నగారు అన్న మాట అక్కడ నాకు అనిపించింది, నిజమే కదా అని చెప్పి. ఏదేనిని చూసినా కానీ ఇది గతంలో ఎట్లా ఉండేది, వర్తమానంలో ఎట్లా ఉంది, ఇది భవిష్యత్తులో ఎలా ఉండగలుగుతుంది. ఇప్పుడు మనం పిహెచ్డి చేస్తే కూడా హైపోథీసిస్ అనేటువంటిది ఉంటుంది కదా, అంటే మనం ఒక భావ పరికల్పన అనేటువంటిది మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం. అందుకోసం కవిత్వంలో ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఒక దశాబ్దం కింద ఇది ఉన్నది, దశాబ్దం తర్వాత ఇలా రూపాంతరం చెందిందంటే ఇంకో దశాబ్దానికి ఎలా కాగలదు అనేటువంటిది, అంటే ఒక పరిశీలన, ఒక పరిశోధన దృక్పథంతో సమాజంలో ప్రతిదాన్ని అట్లా చూసాం. ముఖ్యంగా ఇదన్నిటికీ నేను చెప్పబోయేది ఏంటంటే, ఎప్పుడు ఏ వ్యక్తికి కూడా మానసిక దౌర్బల్యం ఉండకూడదు. ఎప్పుడు కూడా వజ్ర సంకల్పం ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి. నేను ఏమంటానంటే, మనం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో సడలింపు చేసుకోకూడదు. అది ఒకవేళ సమాజానికి ఆ నిర్ణయం వల్ల ఇబ్బంది కలుగుతుందో, ఇతరులకు నష్టం కలుగుతుందో, నష్టం వాటిల్లుతుందో అని అన్నప్పుడు దాన్ని విరమించుకోవాలి తప్పితే, దీనివల్ల ఎవరికి కూడా నష్టం లేదనుకున్నప్పుడు మనం చేయదలుచుకున్నది ఖచ్చితంగా చేయాలి. అది మనం అనుకున్నది సాధించాలి. దానికోసం ఒక దృఢమైనటువంటి సంకల్పం మనిషికి ఉండాలి. అసలు నా నిర్ణయాన్ని నేనే గౌరవించుకోకపోతే నన్ను ఎవరు గౌరవిస్తారు అనేటువంటి ఆలోచన రావాలి. ప్రతిసారి ఎవరికైనా మాట ఇచ్చాము అని అంటే ఎంత కష్టమైనా నిలబెట్టుకోవాలి. అందుకే ఒక మంచి పద్యం మహానుభావులు చెప్తారు, ఆడిన మాట తప్పిన వాడు వీడా నా కొడుకు అని. ఓ గాడిది కూడా ఏడ్చిందట, గాడిది కొడుక అని అంటే. ఎవరో కానీ గాడిద కొడుకు అని, ఆ కొడుకుని మాట తప్పినందుకు మాట నిలబెట్టుకోబోతే తిట్టినట్టున్నాడు. ఆ పక్కన ఉన్న గాడిద బాగా క్షోభించిందా, వీడు ఈ మాట తప్పిన నా కొడుక అని. అంటే ఒక గాడిద కూడా ఒప్పుకోదు మాట తప్పితే అని అన్నప్పుడు ఇక ఈ పద్యాన్ని బట్టి ప్రతి మనిషి ఆలోచించుకోవాలి. అందుకోసం ఇక్కడ ఇంకొకటి ఉన్నదమ్మా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు, సంతోషంలో వాగ్దానాలు చేయొద్దు. నీకున్న నేనున్న పో, నీకేందైనా ఎదుటి వ్యక్తి ఉన్న సంతోషంలో ఉన్నప్పుడు ఒక మంచి అప్పుడు వాగ్దానం చేస్తుంది. ఒకవేళ అసంకల్పితంగా అట్లా వచ్చినప్పుడు 100% వాళ్ళు ఆ అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి.
అందుకోసమే అలా చేయలేనప్పుడు అది వెనకట మనకు తత్వ గీతాలు అనేటివి ఉండే మా తాతగారు పాడారు, గతికి లేక వాగ్దానము చెయ్యకు అంటే దిక్కు నిన్ను నువ్వు నిరూపించుకోవడానికో లేదా ఆ పరిస్థితిని తప్పుకోవడానికో లేకపోతే విధులను వాగ్దానాలు చేయొద్దు ఎప్పుడు కూడా. వాక్కును దానం చేయడం అని అంటే అది చాలా గొప్ప విషయం. కన్యాదానం, అన్నదానం, వస్త్ర ఈ దానాలు వాక్కు కూడా ఒక దానం. అది ఇచ్చినాము అన్నప్పుడు దాని మీద ఆ మాట మీద వారికే అధికారం ఉంటుంది, ఎదుటి వ్యక్తికి. ఏమాయా అని అడుగుతారు వాళ్ళు, ఖచ్చితంగా అడిగినప్పుడు నిలబెట్టుకోవాలి. అందుకోసమే ఎప్పుడు కూడా ఆవేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు, సంతోషంలో వాగ్దానాలు చేయకూడదు. మనం చేయదలుచుకున్న పనులు కూడా ఇది నేను చేయలేనని ఎప్పుడు అనుకోవద్దు, సాధ్యమని కూడా చేస్తానమ్మా. నేను నిజంగా చెప్తున్నానమ్మా, కొన్ని ప్రదేశాలకు నేను ప్రోగ్రాంలోకి పోతే ఆ మధ్య కాలుకి దెబ్బ తాకినప్పుడు కూడా అసలే వికలాంగుని, ఓ చిన్న బండి యాక్సిడెంట్ అయితే కూడా అప్పుడు సభకు నేను సభాధ్యక్షునిగా వెళ్ళవలసి ఉంటే అయ్యో ఎవరైనా చూస్తారు ఇదా బట్టలు వేసుకొని మంచి తయారై కూడా కూర్చుకుంటూ దేకుతూ ఆ స్టేజ్ వరకు పోయిన సందర్భాలు ఉన్నాయి. 3వ ఫ్లోర్లో పెడితే కూడా ప్రోగ్రామ్స్, కొన్ని సెమినార్స్ పెడితే కూడా మన ఇప్పుడు ఐటీడీఏ విద్యార్థులకు కూడా సెమినార్స్ మా దగ్గర పెడితే కూడా నేను వాళ్ళకి కొన్ని మోటివేషన్ క్లాసెస్ ఇచ్చాను నేను. అప్పుడు ఇచ్చినప్పుడు కూడా మరి మీదికి అంటే లిఫ్ట్ లేదు ఏం లేదు సార్ అని అంటే కూడా లేదు, పిల్లల కోసం వస్తాను నేను. సరే, భగవంతుడు నాకు ఎంతో కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడం అనేటువంటిది కూడా అదృష్టమే. కనుక నేను ఎవరికో ఏదో చేస్తున్నానని ఎప్పుడు అనుకోనమ్మా. నాలో ఉన్నది ఏదో నేను ప్రదర్శిస్తున్నా, అందులో ఎవరికి ఏం అవసరం అనేదే చెప్తున్నాను నేను. అంతేకాని ఎవరికి అవసరం లేనిది ఏదో నాకు వచ్చింది ప్రదర్శించడం, అది సమాజమే. అది ఎవరికి ఏం అవసరం అదే చెప్పాలి, కానీ నాకు వచ్చినటువంటి ఒక జ్ఞానం అంతా అక్కడ ప్రదర్శించడం కాదు కదమ్మా. అందుకోసం అని చెప్పి మళ్ళీ చెప్తున్నా, నాకు ఈ ప్రేరణ ఇచ్చిందే భగవద్గీత. అందుకోసం కృష్ణుడు అందులో ఒక మాట అంటాడమ్మా, ఎంత గొప్పగా అంటాడు, అనన్యంత చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాభి నిత్యాభియుక్తాం యోగక్షేమం వహామ్యహం అని అన్నాడు. ఎంత గొప్ప మాట అనంటే, నువ్వు చేస్తున్నా, నాతోటి అవుతుంది, నేనే చేస్తున్నా, లేకపోతే ఎట్లయితుందో ఏమవుతుందో ఇవన్నీ పక్కన పెట్టేసి నన్ను నమ్ము, నేను చేస్తాను, నన్ను నమ్మి నువ్వు చేయాల్సిన పని చేయి అంతే. నువ్వు క్రియారూపకంగా నువ్వు చేసి దాని రిజల్ట్ నేను చూసుకుంటా. తర్వాత నీ చింత కూడా నేనే చేస్తా. మరి వీడు ఎట్లా బతుకుతాడు? వీడిని సృష్టించింది నేనే కదా, వాడిని సంరక్షించాల్సిన బాధ్యత నాది కదా అనుకుంటాడు. దీనికి ఇంకొకటి కూడా అమ్మ, ఎంత గొప్పగా భగవంతుడు, అదే శ్రీకృష్ణ భగవానుడు ఎంత చక్కగా మనకు భారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణుని హే కృష్ణ అని పిలుస్తుంది ఆమె. అది కట్టుకొంగు ఎడమ చేతో పట్టుకొని కుడి చేతో పిలుస్తుంది ఇట్లా. అప్పటికి శ్రీకృష్ణుడు మేఘాల నుండి వచ్చి చూస్తూ ఉంటాడు, కానీ బట్టి అక్కడ నిలబడిపోయి ఉంటాడు అంతే. పక్కన రుక్మిణీదేవి కూడా ఉంటుంది. ఏం స్వామి ఆమె అంత దీనంగా పిలుస్తుంది, వస్త్రాలు ఆమెను రక్షించవేంటి అని అంటే చిరునవ్వు నవ్వి ఊరుకుంటాడు. కొంతసేపటికి ఏంటి అని అంటే ఆమె ఎంతసేపు నేను ఈ చీరను ఆగబట్టుకోగలిగితే ఇక నేను అశక్తురాలని 2 చేతులు ఎత్తి హే కృష్ణ అనగానే ఆయన చీరలు ఇవ్వడం ప్రారంభించాడు. అంటే భగవంతుని నమ్మితే పూర్తి విశ్వాసం ఉండాలి, భగవంతుని మీద పూర్తి నమ్మకం ఉండాలి. అప్పుడే అతడు ఏమో వస్తాడో రాడో నమ్మకం అదే అట్లాంటివి కాదమ్మా. అందుకోసం అని చెప్పి ఎప్పుడు భగవంతుని పూర్తి స్థాయిలో నమ్మాలి, మన పని చేయాలి. అదో బట్టిగా కూర్చొని కొందరు సామెత గాలికి దీపం పెట్టి దేవుడా అంటే ఆగుతుందా అంటే ఏమో ఆగుతుంది కావచ్చు. అది నీ యొక్క భక్తి సంకల్పాన్ని బట్టి ఉంటుంది, దేవుని మీద నీకుండే విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. నేను చెప్పినా కదా నువ్వు దీపం ముట్టించి దేవుడు ఉన్నాడు, ఇప్పుడు ఆ దేవుడు ఉంటే దీన్ని కాపాడాలనంటే అది నేను చెప్పడం వలనో లేదా నువ్వు అనడం వలన దేవుని పరీక్షించడానికి మనం ఇవ్వలేం, అంతే కదా. అదే థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, మీ స్పిరిట్ ఇలాగే కొనసాగాలని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ధన్యవాదాలమ్మా, చక్కని అవకాశం ఇచ్చారు. నాలో ఉన్నటువంటి కొద్దిపాటి ప్రతిభను నేను చెప్పుకునే వెసులుబాటును కల్పించారు, అవకాశం కల్పించారు. మీకు, మీ ఛానల్ వారికి, అదేవిధంగా ఈ ఛానల్ వీక్షకులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలమ్మా.